నువ్వు పోరుబాటలో నడవాలన్న రైతన్నా, కాయ కష్టం చేసేటి ఓ రైతన్నా, నీ కడుపుకెప్పుడు ముక్కడు నువ్వే కరువన్నా, కాయ కష్టం చేసేటి ఓ రైతన్నా. వర్ధిల్లాలి రైతు పోరాటాలు, నష్టపరిహారం వచ్చేదాకా పోరాటాలు కొనసాగిద్దాం, నష్టపరిహారం వచ్చే వరకు పోరాటాలు కొనసాగిద్దాం. అన్నా లేరా రైతన్నా అన్నా అన్నా లేరా కొనసాగిస్తున్నారు. ఈ జిల్లాలో బోరు బావులపై వ్యవసాయం వర్షంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంది. వర్షాలు సక్రమంగా పడపోయినా, బోరు బావులు ఎండిపోయినా రైతులు పెద్ద ఎత్తున తీవ్రంగా నష్టపోయి, మరి ఆర్థికంగా నష్టపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన జిల్లాలో చూస్తున్నాం. ఈరోజు యాసంగి పంట రైతులు జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న ఇతర పంటలు వేయడం జరిగింది. జిల్లాలో సడన్ గా ఫిబ్రవరి చివరి వారంలో భూగర్భ జలాలు అడుగట్టడంతో జిల్లాలో మరి బోరు బావులు ఎండిపోయి రైతులు కోట్లాది రూపాయల పెట్టుబడులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలో తెచ్చి రైతులు పంటలు వేయడం జరిగింది. ఈ వేసినటువంటి పంటలన్నీ కూడా రైతులు ఎండిపోతుంటే రైతుల కన్నీళ్లు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. రైతుల కన్నీళ్లను ఈ జనగామలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. రైతుల గోస పట్టించుకోలేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు చాలా మంది రైతులు మరి ఎండిపోతున్నటువంటి పంటలను కాపాడడానికి మళ్ళీ బోర్లు వేసిన పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని గ్రామాల్లో ఎండిన పంటలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకికృష్ణ గారు, మా అబ్బాస్ అన్న అందరం కూడా పరిశీలించడం జరిగింది. చాలా మంది రైతులను పరిశీలిస్తే దాదాపు రైతులు పాలకుర్తిలో కానీ ఇతర గ్రామాల్లో పరిశీలిస్తే పాలకుర్తిలో ఒక రైతు మరి పంటను కాపాడుకోవడం కోసం 4 లక్షల రూపాయలు పెట్టి 6 బోర్లు వేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున రైతు నష్టపోయిండు. అదేవిధంగా చిన్నరామచంద్ర ఒక రైతును పలకరిస్తే 22 సంవత్సరాల నుంచి నా బోర్ కింద 6 ఎకరాలు పారేది, ఇప్పుడు అరగుంట కూడా వాడతలేదు. దీనికి అంతటి కారణం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, తర్వాత అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ బోర్ బావులను ఎండిపోయినాయి. ఎందుకు కారణం అంటే, ఎందుకంటే జనగామ జిల్లాలో ప్రతి సంవత్సరం మరి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏదో రూపంలో చెరువులు కుంటలు నింపేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ రంగాన్ని జిల్లాలో పట్టించుకోలేదు, చెరువు కుంటలు నింపలేదు. అందుకోసం ఈ రోజు మరి చెరువు కుంటలు నింపకపోవడం వలన భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు ఎండిపోయిన పరిస్థితి ఉంది. అందుకోసం ఒక్కొక్క రైతు 30,000 రూపాయల వరకు మరి ఈ రోజు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. అందుకోసం ఇలాంటి పరిస్థితులలో మరి ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చీమకున్నట్లయినా మరి దున్నపోతు మీద వానబడ్డట్టుగా అధికారులు ఉన్నారు. మన జనగామ జిల్లాలో రైతాంగము పంట పొలాలకు నీళ్లందక వేసినటువంటి వరి, మొక్కజొన్న అలాగే వివిధ రకాలైనటువంటి పంటలు ఎండిపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ముందు చూపు లేని తనం వల్లనే ఈరోజు రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జనగామ జిల్లా రైతులని వెంటనే ఆదుకోవాలని, ఎక్కడెక్కడైతే ఇప్పటికింకా మిగిలినటువంటి పంటలకి నీళ్లు అందజేయాలని చెప్పి ఎండిపోయినటువంటి పంటలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ప్రతి ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి బడ్జెట్ సమావేశాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్ననే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తమ రాష్ట్ర ప్రభుత్వము మొత్తం రైతాంగానికి చాలా గొప్పగా సేవలు చేస్తున్నట్టుగా, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్టుగా, అలాగే రాష్ట్రంలో వ్యవసాయం అంతా సుభిక్షంగా ఉన్నట్టుగా రాష్ట్రపతి మన యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఒకవైపు పంటలన్నీ ఎండిపోయి
నీళ్ళందక పంట పొలాల దగ్గర అల్లాడుతున్నటువంటి రైతులు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర మనకు కనిపిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదు. ఇది అత్యంత దుర్మార్గం. ఓన్లీ మన తెలంగాణ జిల్లానే కాదు, మహబాద్ లో చూశాము, అలాగే నిజామాబాద్ లో చూశాము, కామారెడ్డిలో చూశాము, సిద్దిపేటలో చూశాము. అంటే ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా రైతాంగము దాదాపుగా వేసినటువంటి పంటలన్నీ నీళ్ళందక ఎండిపోతున్నటువంటి దుస్థితి ఈ రోజు ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా ఈ నీటి సౌకర్యాన్ని కల్పించడంలో పదే వైఫల్యం చెందుతా ఉంటే ఈ ప్రభుత్వానికి అసలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు రైతుల గురించి మాటలు చెప్తా ఉంటారు, రైతే రాజంటారు, రైతు దేశానికి వెన్నుముక్క అంటారు, అన్నదాత చాలా గొప్పోడు, ఆయన తినకున్నా మనకి అన్నం పెడతా ఉన్నాడని చెప్పేసి మీరు కథలు చెప్తా ఉంటారు, ప్రచారం చేస్తా ఉంటారు. ఇవన్నీ వట్టి మాటలు. ఇప్పటికే మన మోడీ గారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు దాదాపు 1,20,00,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం అనేటువంటిది చేయకుండా ఈ పాలకులే చేస్తా ఉన్నారు. అలాగే ఈ పాలకులు రైతులకి నీటి సౌకర్యము, విత్తనాల సౌకర్యము, అలాగే సాగునీటి పరికరాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించారు. నీటి ప్రాజెక్టుల గురించి మనం పదే చెప్తూ వస్తా ఉన్నాము. తెలంగాణ అనేది చాలా పెద్ద ఎత్తున అటు గోదావరి నది, ఇటు కృష్ణా నది, 2 నదులు ప్రవహించేటువంటి మధ్యలో ఉంది. ఇక్కడ నీటి కొరత ఎందుకు ఉంటా ఉంది? ఇక్కడ ప్రాజెక్టులు కట్టడంలో ఎందుకు మీరు వైఫల్యం చెందుతా ఉన్నారు? కట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీళ్లు ఏవైతే రిజర్వాయర్లు నింపి వాటి ద్వారా చెరువులు, కుంటలు నింపి ఆ రకంగా రైతులకి న్యాయం చేయడంలో ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేఆర్ఎంబికి సంబంధించినటువంటిది కానీ, అలాగే గోదావరి రివర్ బోర్డుకి సంబంధించినటువంటి కానీ ఈ అథారిటీస్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుంది. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించడానికి సంబంధించినటువంటి కానీ, నీటి పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది. నీటి కేటాయింపులలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు వచ్చినటువంటి నీటిని కూడా పంపిణీ చేయడంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది. అందువల్లనే ఈ రోజు రైతాంగం ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఈ రోజు గోదావరికి సంబంధించినటువంటి దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించి వస్తున్నటువంటి ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా ఈ జనగామ జిల్లాలో ఒక 9 రిజర్వాయర్లు నిర్మాణానికి సంబంధించినటువంటి ఉంది. మరి ఈ రిజర్వాయర్లు ఎందుకు నింపట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ, నీటిపారుదల శాఖ మంత్రిని కానీ అడుగుతా ఉన్నాము. మీరు ఈ రిజర్వాయర్లు నింపడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? ఎందుకోసం ఈ రిజర్వాయర్లు నింపట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. అలాగే రిజర్వాయర్లకు సంబంధించినటువంటి కాలువలు తవ్వట్లేదు, తవ్వినటువంటి కాలువలకి నీళ్లు వదలడం లేదు, అలాగే చెర్లల్లో నీళ్లు నింపడం లేదు. దీని వల్లనే మొత్తము భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల బోర్లు ఎండిపోతా ఉన్నాయి. కనీసం బోర్ల ద్వారానన్నా మేము పంటను సాగు చేసుకుంటామని చెప్పేసి అంటే బోర్ల నుండి నీళ్లు రావట్లేదు, కానీ రైతుల కళ్ళ నుండి నీళ్లు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. అన్నమో రామచంద్ర అని చెప్పేసి అనుమతిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరాకి దాదాపు 30-40 వేల రూపాయలు ఖర్చు చేశాడు. ట్రాక్టర్ ఖర్చులు, దున్నడానికి ఖర్చులు, విత్తనాల ఖర్చులు, అలాగే అనేక రకాలైనటువంటి ఎరువులకు సంబంధించినటువంటి ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు, కూళ్లు, ఏదైతే వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి కూళ్లు, వీటన్నిటి వలన రైతులకి 30-40 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు అయింది. ఇప్పుడు పంట మొత్తం ఎండిపోయి రైతులు దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎండిపోతున్నటువంటి పంటని కాపాడుకోవాలని వాళ్ళ రకంగా బోర్లు వేస్తూ దాదాపుగా లక్షల రూపాయలు ఈ రోజు బోర్ల మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఆ రకంగా అప్పుడ పాలవుతున్నటువంటి పరిస్థితి వస్తా ఉంది. అందుకనే రైతాంగాన్ని ఆదుకుంటాము అని అంటే మీరు ఈ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారము దాదాపు ఒక ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా అయితేనే రైతులకి కాంపన్సేషన్ అందినట్టు అవుద్ది. అంతేకాదు ఈ రోజు ఎండిపోతున్నటువంటి పంటలకు నీరు అందించడానికి ఏదైతే 769 చెర్లు ఉన్నాయో ఆ చెర్లను మీరు వెంటనే నింపండి.
నింపండి, రిజర్వాయర్లను నింపండి. ఆ రకంగా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారు రేపు 16వ తారీఖుకి వస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రకటన ఇక్కడి నుంచి స్పష్టంగా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లన్నింటినీ కూడా పూర్తి చేయడంతో పాటు ఈ జనగామ రైతాంగానికి ఏదైతే నష్టపరిహారం జరిగిందో దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన కనుక చేయకుంటే మీ యొక్క పర్యటన కేవలము ఈ రైతుల కన్నీరు దూడడం కోసం కాదు, ఓన్లీ మీ యొక్క పథకాలను ప్రచారం చేసుకోవడం మాత్రమే జరిగినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి రైతులను మీరు ఆదుకోవడానికి మీరు ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ తోటి రావాలి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి